రైట్. బ్రేకింగ్ చూస్తున్నాం మనం. ఎప్పటికప్పుడు బంగారం, అలాగే వెండి ధరలు తగ్గుతాయి అని చెప్పి ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోని మళ్ళీ రీసెంట్‌గా జరుగుతున్న వార్, ఇరాన్ అండ్ ఇజ్రాయెల్‌కి సంబంధించి వార్ ఏ విధంగా కొనసాగుతుందో మనం చూస్తూ ఉన్నాం. అయితే దాని ఎఫెక్ట్ మళ్ళీ బంగారం, వెండి అలాగే కొన్ని మనం యూజ్ చేసే ఆయిల్స్ అలాగే కొన్ని వాటి మీద పడే అవకాశాలు ఉన్నట్టు ఇప్పటికే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఎప్పటికప్పుడు తగ్గుముఖం పడుతుంది అని చూస్తున్న టైమే అండ్ ఇది కూడా పెళ్ళిళ్ళ సీజన్ అవ్వడంతోని ప్రజలకి చాలా భారీగా తయారైపోయింది. ముఖ్యంగా బంగారం అలాగే వెండి. ఏ మాత్రం కూడా తీసిపోకుండా బంగారాన్ని మించే వెండి దూసుకుపోతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. మరి అయితే ఇలాగే గనుక కొనసాగినట్లయితే అసలు రానున్న రోజుల్లోని మనం అసలు బంగారం వైపైనా చూడగలుగుతామా? కనీసం బంగారం అన్న మాటైనా ఎత్తగలుగుతామా? ఇంత తీవ్రంగా తయారైపోతే సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఎందుకంటే బంగారాన్ని సామాన్యుడు కొనాలి అంటే అది ఒక ఆస్తిలాగా లేకపోతే అదొక పెద్ద విజయంలాగా భావిస్తూ ఉంటారు. మరి ఇలా అంచనాలు అంచుకోకుండా అంటే మన అంచనా కూడా వేయకుండా పెంచుకుంటూ పోతూ ఉంటే రానున్న రోజుల్లోని దేని మీద పెట్టాలి అసలు పెట్టుబడులు? ఇటు బంగారం, వెండి ఇదే రేంజ్‌లో గనుక ఉంటే వేరే ఆప్షన్ ఏంటి అని చెప్పి ఇప్పటికీ సామాన్యుడు వెతుక్కుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే దీని గురించి క్లియర్‌గా తెలుసుకుందాం. ఇవాళ మనతో పాటు ఫైనాన్స్ అడ్వైజర్ జీవి సత్యనారాయణ గారు మనతో పాటు లైవ్‌లో జాయిన్ అవుతూ ఉన్నారు. రైట్. సార్ నమస్తే సార్. నమస్తే. అయితే గతం నుంచి కూడా బంగారం అలాగే వెండి ధరలు తగ్గుతూ ఉన్నా పెరుగుతూ ఉన్నా ప్రజలు కొంచెం ఏదో హోప్తో ఉన్నారు. సరేలే ముందున్న రోజుల్లోనే ఏమైనా తగ్గొచ్చేమో అని చెప్పి. కానీ ఇప్పుడు జరుగుతున్న వార్ వల్ల చూసుకున్నట్లయితే మళ్ళీ అమాంతం అసలు ఆ తులము అంచనా కూడా వేయలేకపోతున్నాం. 1,70,000 అంటున్నారు, 1,80,000 రోజుకు పెరుగుకుంటూ పోతూ ఉంది. అయితే రానున్న రోజుల్లోని ఇది ఎలా ఉండబోతోంది? ఇంకా ఏ స్థాయికి చేరే అవకాశాలు ఉన్నాయి? ముఖ్యంగా వెండి కూడా దాదాపు 4,00,000 రూపాయలు మనం ఇవాళ చూసుకున్నట్లయితే. ఏంటి సార్ అసలు అదే మెయిన్ యుద్ధ వాతావరణమే దీనికి ప్రధానమైన కారణమా? లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనుకోవచ్చా? ఓకే. ఇప్పుడు ఎప్పటి నుంచి అయితే అంటే 2025 అప్పటి నుంచి అంటే ట్రంప్ ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసిండో ఈ ప్రపంచ వ్యాప్తంగా దేశాల మీద సుంకాలు టారిఫ్లని విధించడం తోటి గోల్డ్ సిల్వర్ మీద పాజిటివ్ రావటం, గోల్డ్ సిల్వర్ కంటిన్యూగా పెరగటం. మొన్న జనవరి 29 ఆ టైం హైకి వెళ్ళటం జరిగింది. 30వ తారీఖు మళ్ళీ ఫిబ్రవరి 1, 2 బాగా ఫాలో అవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు యుద్ధ వాతావరణం తోటి మళ్ళీ గోల్డ్ సిల్వర్ మళ్ళీ పాజిటివ్ లోనే పెరగడం జరిగింది. ఇవాళ గోల్డ్ సిల్వర్ రెండు ఈక్వల్ గానే 3.5% గోల్డ్ పెరగడం జరిగింది. సిల్వర్ కూడా 3.5%, 3.27. అంటే ఇది జనరల్ గా ఎప్పుడైనా కానీ గోల్డ్ కొంచెమే పెరుగుతుంది, కొంచెమే తగ్గుతుంది. సిల్వర్ ఎక్కువ పెరుగుతుంది, ఎక్కువ తగ్గుతుంది. కానీ ఈ రోజు మాత్రం గోల్డ్ సిల్వర్ రెండు 3% ఏవో పెరగడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా పెరిగే అవకాశాలే కనపడుతున్నాయి. ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క ట్రెండ్ ఉంటది అనమాట. అంటే గోల్డ్ సిల్వర్ ఇప్పుడు మామూలుగా ఉంది. క్రూడ్ ఆయిల్ ఇవాళ బాగా పాజిటివ్ లో ఉంది. క్రూడ్ ఆయిల్ 8% పెరగడం జరిగింది. ఇప్పుడు ఏదైతే గోల్డ్ ఉందో 1,68,000, 1,70,000 ఇక్కడ మన దగ్గర నడుస్తుంది. విత్ జిఎస్టీ కొంచెం అటు ఇటుగా మళ్ళీ ఎక్స్ట్రానే ఉంటుంది. ఇది ఎక్స్చేంజ్ రేట్లు అనమాట అని చెప్పేది. ఎంసెక్స్ ఎక్స్చేంజ్ కి మళ్ళీ బయట దానికి కొంచెం తేడా ఉంటుంది. ఇది ఫ్యూచర్స్ మార్జిన్ ఉంటుంది కాబట్టి తక్కువ రేట్ ఉంటుంది. ఇక్కడ బయట ఫిజికల్ గోల్డ్, ఫిజికల్ సిల్వర్, స్పాట్ గోల్డ్ అంటారు దాన్ని. అది కొంచెం ఎక్కువ ఉంటుంది. సిల్వర్ వచ్చేటప్పటికి 3,00,000, 2,90,000, 3,00,000 దగ్గరలో ట్రేడ్ అవుతుంది. అయితే ఇప్పుడు ఒక్కసారిగా శనివారం, ఆదివారం సెలవు రావడం జరిగింది. శుక్రవారం నైట్, శనివారం ఉదయానికే మనము ఇరాన్ మీద అమెరికా దాడులని వినడం జరిగింది. మళ్ళీ శనివారం పొద్దున్నే పెరిగింది. శుక్రవారం నైటే అమెరికా మార్కెట్ లో ఇంటర్నేషనల్ మార్కెట్ గోల్డ్ సిల్వర్ పెరగడం జరిగింది. శనివారం పొద్దున మనకి స్పాట్ గోల్డ్ సిల్వర్ పెరగడం జరిగింది. మళ్ళీ వారు ఎప్పుడైతే అనగానే మళ్ళీ ఇంకా పెరగడం జరిగింది. కాకపోతే మన ఎంసెక్స్ ఎక్స్చేంజ్ లో ఇంటర్నేషనల్ మార్కెట్ లో శని ఆదివారం మార్కెట్లు సెలవు కాబట్టి మనకి తెలియదు. అంటే ఇది పెరుగుదల ఉంది, కానీ ఒక్కసారిగా మళ్ళీ శని ఆదివారం వచ్చి సోమవారం ఉదయానికి వచ్చేటప్పటికి మళ్ళీ ఆ ఖమేని చనిపోయింది ఇరాన్ అధ్యక్షుడు. ఇక యుద్ధం ఆగిపోయినట్టే. ఎందుకంటే ఎప్పుడైతే అతను ఇరాన్ మీద దాడి చేస్తున్నారో అతని ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చనిపోయిన ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే ఇరాన్ అదే అనౌన్స్ చేయడం జరిగిందో, అమెరికా వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగిందో యుద్ధం ఆగిపోయినట్టు, యుద్ధం సమసిపోయినట్టు. మళ్ళీ ఏమంటే గోల్డ్ సిల్వర్ అయితే పాజిటివ్ గానే ఉంది. ఎందుకంటే ఆ ఎఫెక్ట్ కొంచెం ఉంటుంది, ఇంకా ఉంటుంది. అయితే ఈ హర్ముజ్ జలసంధి అని ఉంటుంది, ఒక 33 కిలోమీటర్లు. ఆ జలసంధి ద్వారా వరల్డ్ మొత్తానికి 20% దాకా ఆ జలసంధి ద్వారానే క్రూడ్ ఆయిల్ రావాలి. అయితే ఇప్పుడు మనకు కూడా అదే జలసంధి నుంచి రావాలి. ఎప్పుడైతే ఈ ఈ ఇరాన్ యుద్ధ వాతావరణం ఏర్పడిందో, ఇరాన్ ఏదైతే ఉందో అక్కడ వాళ్ళు ఆపేసారు అనేది వార్త. జలసంధి అంటే చుట్టూ తిరిగి రావాలి మన
క్రూడ్ ఆయిల్ మనకి రావాలంటే. ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ మనకి చుట్టూ తిరిగి రావాలి అనగానే ఆటోమేటిక్గా ట్రాన్స్పోర్ట్ అంటే టైం ఎక్కువ తీసుకుంటుంది, ఎక్కువ మనకి ఖర్చు ఎక్కువ వస్తుంది అనమాట. ఆల్రెడీ ఇవాళ బాగా పెరగడం జరిగింది. అదే రీజన్ తోటి క్రూడ్ ఆయిల్ వచ్చేసేటప్పటికి ఇప్పుడు $70 ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో 90 నుంచి $100 కూడా చేరొచ్చు అనేది మార్కెట్ యొక్క అంచనాలు అనమాట. అయితే మనకి ఎంతవరకు ఉన్నది ఈ క్రూడ్ ఆయిల్ ఏవైతే నిల్వలు ఉన్నాయో మనకి, అంటే మన దగ్గర ఎన్ని రోజులకు ఉన్నాయి అనేది కూడా చూడాలి. అంటే ఉదాహరణకి ఇప్పుడు క్రూడ్ ఆయిల్ వచ్చి $78, అంటే 7.5% ప్లస్ లోనే ఉంది అన్నట్టు. అంటే 90 నుంచి $100 మధ్యలో అయితే అనేది ఒకటి. అయితే మన దగ్గర మాత్రం ఈ క్రూడ్ ఆయిల్ నిల్వలు ఏవైతే ఉన్నాయో ఒక 60 రోజులకి సరిపోను ఉన్నాయి అనమాట. ఈ 60 రోజులకి మన దగ్గర 100 + 30 130 మిలియన్ బ్యారల్స్ అన్నమాట. అవి స్టాక్ ఉన్నాయి. మంగళూరు, పాడూరు, వైజాగ్, విశాఖపట్నం ఇక్కడ మన దగ్గర ఉన్నాయి. ఇవన్నీ 60 రోజుల వరకు మనకు సరిపోతాయి. ఇది ఒకవేళ ఇప్పుడు కనుక మళ్ళీ 90-100కి కనుక క్రూడ్ ఆయిల్ కనుక చేరితే, అంటే ఆ జలసంధి మూసిరు కాబట్టి, ఎప్పుడైతే అది ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ 60 రోజుల్లో ఎక్కడైనా జరిగినాక మళ్ళీ మనకు ఆ జలసంధి ద్వారా వచ్చినప్పుడు మళ్ళీ క్రూడ్ ఆయిల్ ధర తగ్గుతుంది. అప్పుడు మళ్ళీ మనకి కొంచెం ఉంటుంది. ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ ధర పెరగడం మొదలు పెడుతుందో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్ ద్రవ్యోల్బణం, అంటే మనం కొనుక్కునే వస్తువుల యొక్క ధరలు పెరుగుతాయి. ఎప్పుడైతే ధరలు పెరుగుతాయో ఆటోమేటిక్ గా ఎకానమీ వీక్ అయిపోతుంది. మనకి క్రూడ్ ఆయిల్ అనేది దిగుమతి మీద ఆధారపడటమే తప్ప మనకి అప్పుడు ఏమైతుంది, ఫారెన్ కరెన్సీ మనకి ఖర్చు అయిపోతుంది. ఎఫ్ఐలు అమ్ముతారు, గ్రోత్ తగ్గిపోతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, కంపెనీలకు లాభాలు తగ్గిపోతాయి, షేర్ మార్కెట్ లో షేర్లు కూడా బాగా ఫాల్ అయ్యే అవకాశాలు అండ్ సార్ కనబడుతున్నాయి. కాదు, అంటే ఇప్పుడు ప్రెసెంట్ మనకి సిచ్యువేషన్ ఈ విధంగా ఉంది అండ్ వార్ ఇంకా కొనసాగుతోంది కాబట్టి మీరు ఏదైతే క్రూడ్ ఆయిల్ ఆల్రెడీ ఏదైతే సేవ్ చేసి పెట్టుకున్నామో దాన్ని ఇప్పటి వరకు అయితే ఇచ్చే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. ఇప్పుడు ఎలాగా యుద్ధ వాతావరణం ఇంకా ఈ విధంగా కొనసాగుతుంది కాబట్టి మనకి ఇంకా అధిక ధరలతోనే, అంటే రేటు పెరిగి క్రూడ్ ఆయిల్ వస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ మన దగ్గర ఉన్న దానిపైన ఏమైనా అధికంగా ఇంకా వేసి ప్రజలకి ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఉన్న దాని మీద ఇంకేమైనా రేట్లు పెరిగే అవకాశం? అటువంటి ఏముండవు. ముందు ఇప్పుడు ఈ మధ్యలో యుద్ధం నడిచే క్వశ్చన్ లేదు. ఇక ఆగిపోయింది యుద్ధం. ఎప్పుడైతే ఆ ఖమేనీ చనిపోవడం జరిగిందో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆ రెండో కొడుకుని నెక్స్ట్ అతని తరపున లీడర్ చేయాలనేది ఉంది ప్రపోజల్. ఇప్పుడు టెంపరీగా ఒకతన్ని తాత్కాలిక ఆయన అరాఫే అని అతన్ని ఎన్నుకోవడం జరిగింది. అంటే ఆయన సీనియర్ మత ప్రబోధకుడు అనమాట ప్రస్తుతం. తర్వాత ఈ ఖమేనీ రెండో కొడుకుని ఎవరినో అపాయింట్ చేసే ఆలోచనలో ఉన్నారు. అయితే ఇదంతా కూడా రాబోయే రోజుల్లో జరుగుతుంది తప్ప యుద్ధ వాతావరణం ఇంకా కనపడట్లేదు నాకు. ఎందుకంటే ఎప్పుడైతే ఆ ఖమేనీ చనిపోవడం జరిగిందో, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయినరో, ఇంకా ఇరాన్ మీద దాడి చేయాల్సిన అవసరం లేదు. ఇరాన్ వాళ్ళు కూడా మళ్ళీ ఎదురు దాడి అమెరికా మీద కానీ వీళ్ళు చేయాలి అంటే మళ్ళీ టైం తీసుకుంటుంది. అందుకని చెప్పేసి ఇప్పట్లో మళ్ళీ సత్మనిగినట్టే. కానీ ఇంకా ఉన్న ఇష్యూలు ఏవేంటి, ఇప్పుడు ఎప్పుడైతే ట్రంప్ ఏమన్నాడు, అతనికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు ఏదైతే సుప్రీంకోర్టులో ఫైల్ చేసిరో అక్కడ ఏం జరిగింది, అప్పటి నుంచి ట్రంప్ మళ్ళీ ఏం చేస్తుండో, ఈ సుంకాలు టారిఫ్లు ఏదైతే ఉందో సుంకాలు టారిఫ్లు చట్టబద్ధతతోటే, అంటే అసలు జీవోనే పాస్ చేస్తారు. కాంగ్రెస్ సెనెట్ లోనే బిల్లు పాస్ అవుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది, ఎప్పుడైతే కాంగ్రెస్ సెనెట్ లోనే బిల్లు పాస్ అయిపోతే, అంటే రేపు మనం ఒకవేళ చట్టబద్ధత లేదని మనం సుప్రీంకోర్టు పైన ఉపయోగం ఉండదు, కొట్టేస్తారు అనమాట కేసు. అంటే అతను ఏమంటుండే, ఇప్పుడు నేను ఏదైతే చేస్తానో చట్టాలే మారుస్తాను, నేను చట్టాలే మార్పించినాకే నేను ఈ సుంకాలు టారిఫ్లు ఎంతవరకు అని చెప్పేసి. ఎప్పుడైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాగానే 10% అన్నాడు, మళ్ళీ 15% అన్నాడు. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ అంతా మళ్ళీ ఉంటుంది. ఇంకా మళ్ళీ ప్రపంచ దేశాల మీద మళ్ళీ ఏదైతే ఈ సుంకాలు టారిఫ్లు ఉందో ఇంకా అయిపోలేదు అన్నట్టు. ఇప్పుడు ఈసారి ఏంది, ఆయన జీవోనే అంటే చట్టబద్ధంగానే, అంటే ఒకవేళ రేపు ఏదైనా జరిగినా కానీ అతనికి ఫేవర్ ఉండేటట్టుగానే చట్టాలని మారుస్తారు. కాబట్టి ఈ ఇంకా మనకి అది కొలికి కాలేదు అన్నట్టు, ఏ టైంలో ఏ దేశం అయితే. వాళ్ళ వాదన ఏంటిది అంటే, ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఈ ఇరాన్ అయితే ఇప్పటిది కాదు, చాలా ఏళ్ల నుంచి నడుస్తున్నటువంటిది. అది చివరికి వార్నింగ్లు ఇవ్వటం, చర్చలు అనటం, సఫలీకృతం అనటం, విఫలీకృతం అనటం, అంటే మళ్ళీ పోస్ట్ పోన్ చేయటం, ఇలా సంవత్సర కాలం నుంచి ట్రంప్ ఒక 2-3 డేస్ బ్యాక్ కూడా అసంతృప్తి అనమాట. ఇక నేను వినేది లేదు, ఊక్కునేది లేదు, వీళ్ళు మాట వినట్లేదు కాబట్టి యుద్ధానికి మేము రెడీ అని అంటూనే ఉన్నాడు. చివరికి మొన్న శుక్రవారం నైట్ మనకి శనివారం ఉదయానికి తెలిసిపోయింది. అయితే ఒక్కసారిగా మనకి శని ఆదివారం మార్కెట్లు జరిగేటప్పటికి ఇలా జరిగిపోయింది. కానీ రాబోయే రోజుల్లో ఇంకా ఈ సుంకాల టారిఫ్లు అయిపోలేదు,
ఈ ఇరాన్ కాకుండా ఇంకా ఏ దేశాల మీద ఏమవుతుందో తెలియదు. అంటే అతనికి ఫేవర్ ఉంటేనో సుంకాలు టారిఫ్లు ఒక మాదిరి ఉంటుంది, లేకపోతే ఏముండదు. ఇప్పుడు భవిష్యత్తులో ఇంకా యుద్ధాలంటూ ఏముండవు. ఏదైనా ఇరాన్ మాదిరి కనుక జరిగిందంటే గంటల్లోనే అయిపోతుంది, స్మాష్ అయిపోతుంది. ఏదైనా చేయాలి అనుకుంటే యుద్ధాలు ఇప్పుడు ఏంటి, రాబోయే రోజుల్లో సైబర్ దాడులు కానీ డ్రోన్లు కానీ ఇక అంతే. అంతకుముందు మాదిరి పాత రోజుల మాదిరి మనుషులు, యుద్ధాలు, బాంబులు, తుపాకులు పట్టుకొని అవి లేవు. ఇప్పుడు ఆ సిస్టమే లేదు. ఓన్లీ సైబర్ దాడులు, డ్రోన్స్. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఒక పూటలోనే మొత్తం అంటే యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో కంప్లీట్ అయిపోతుంది. కాకపోతే వాళ్ళే లీడర్ ఎవరు, అమెరికా, రష్యాని. ఇప్పుడు మొదటి నుంచి కూడా అంటే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ అనుకోండి, ఇప్పుడు చైనా తైవాన్ అనుకోండి, మనకి పహల్గామ్ లో మనం జరిగినటువంటి ఇండియా పాకిస్తాన్ అనుకోండి, ఇప్పుడు గాజా ఇజ్రాయెల్ వార్ అనుకోండి, ఇప్పుడు అమెరికా ఇరాన్ అనుకోండి, ఇట్లా ఏదైతే ఉన్నాయో ఇక ఎప్పుడు ఏదో ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది, ఏదో ఒకటి గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పట్లో మనకి మన మార్కెట్ వచ్చేటప్పటికి 2026 మొన్నటి వరకు 2025 బాగలేదు, 2026 బాగుండాలి అనుకున్నాం. ఎందుకంటే మనకి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశాలన్నిటికీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది, సుంకాలు టారిఫ్లకి ఏముండవు, ఆ 10% కాబట్టి మనకి ఏముండదు, ఎక్స్పోర్ట్స్ బాగుంటాయి అని చెప్పేసి అనుకున్నాం. కాకపోతే మన దేశానికి ఇంకా ఇప్పుడు వాల్యూ ఉన్న స్టాక్స్ కొనుక్కోవచ్చు. ఎందుకంటే కెనడా ప్రధాని ఇప్పుడు మన భారతదేశ పర్యటనలో ఉన్నాడు, మోడీ గారిని కలుస్తాడు రేపు ఎల్లుండో, రేపు ఉన్నట్టుంది. కలిసినాక ఏమవుతుంది, మళ్ళీ చర్చలు జరుగుతాయి వాళ్ళకి మన దేశానికి. మనకి జనవరి 26 అప్పుడు యూరోపియన్ దేశాలతోటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయింది. మొన్న మళ్ళీ ఒక 1 వీక్ బ్యాక్ మన మోడీ గారు విదేశీ పర్యటన జరిగింది, అక్కడ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది. అయితే ఇవన్నీ కూడా మనకి పాజిటివ్ న్యూసే. కాకపోతే ఇప్పుడు ఈ వార్ తోటి కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. కాకపోతే ఇవాళ మనకి షేర్ మార్కెట్ ఫాలే. షేర్ మార్కెట్ ఎందుకు ఫాల్ అంటే ఈ యుద్ధ వాతావరణం తోటి, ఈ క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్ తోటి. మరి పెట్టుబడి కాదు సార్, మరి పెట్టుబడులు పెట్టే వాళ్ళ పరిస్థితి ఏంటంటారు ఇప్పుడు ప్రెసెంట్? పెట్టొచ్చు అంటారా ఇటు గోల్డ్ కానీ సిల్వర్ కానీ? పెట్టుబడిదారుల యొక్క పరిస్థితి ఏంటి? ఓకే, ఇప్పుడు 1235 పాయింట్లు మన మార్కెట్ పడ్డది. గోల్డ్ సిల్వర్ ఓకే, పాజిటివే. పెళ్లిళ్ళ సీజన్ ఉంది, కాబట్టి వాళ్ళు తప్పదు, కాబట్టి వాళ్ళు కొనుక్కోవాల్సిందే. వాళ్ళది ఆ ఈవెంట్ కంప్లీట్ చేయాలి. అయితే ఇన్వెస్ట్ చేయడానికి మాత్రం ఈ కరెంట్ అఫైర్స్ ఎప్పుడు అబ్జర్వ్ చేస్తుండాలి. గోల్డ్ సిల్వర్ ఇప్పుడు ఆగిపోయింది. క్రూడ్ ఆయిల్ మీద అంటే ఎఫెక్ట్ ఎట్లుంటుంది అంటే, ఒక్కొక్కసారి ఒక్కొక్క సెక్టార్ కానీ, ఒక్కొక్క ప్రోడక్ట్ కానీ, ఒక్కొక్క కమోడిటీ కానీ పెంచడం కానీ జరుగుతుంది. మొన్నటి వరకు ఏం జరిగింది, గోల్డ్ సిల్వర్ మీద ఎఫెక్ట్ ఉండేది. ఒకసారిగా షేర్ మార్కెట్ డౌన్ అయింది, గోల్డ్ సిల్వర్ పాజిటివ్ అయింది. ఇప్పుడు గోల్డ్ సిల్వర్ ఓకే, ఇవాళ అది పాజిటివ్ ఉంది. దానికంటే ఎక్కువ పాజిటివ్ ఏంటిది, క్రూడ్ ఆయిల్. మళ్ళీ ఈ ఏదైనా జరిగింది అనుకోండి, క్రూడ్ ఆయిల్ తగ్గుద్ది. ఓవరాల్ ఏంటంటే కమోడిటీస్ లో గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్, కాపర్ ఇంకా బెస్ట్ మెథడ్ అనమాట. ఇంకా కాపర్ ఇప్పుడు కూడా ఇవాళ కూడా పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతుంది. ఇన్వెస్టర్లు ఎవరైతే ట్రేడింగ్ చేయదలుచుకుంటారో, ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారో ఇవన్నీ అబ్జర్వ్ చేయాలి. అయితే క్రూడ్ ఆయిల్ మాత్రం ఇవాళ పాజిటివ్ ఉంది. మళ్ళీ ఇది ఎక్కడో మనకి మామూలు అయినప్పుడు ఆటోమేటిక్ గా ఈ క్రూడ్ ఆయిల్ కూడా కొంచెం మళ్ళీ అంటే ఇప్పుడు $90 నుంచి $100 అయింది అనేది వార్త. మరి ఇప్పుడు ఇవాళ $79 దగ్గర ఉంది, $78.52 ఉంది. మరి అది ఎంతవరకు పెరుగుతుంది అనేది మనం చూసినాక. అంటే అంతకుముందు ఆల్ టైమ్ హై వచ్చి ఇవాళనే జరిగింది, అది ఆల్ టైమ్ హై కూడా $81.89. ఇవాళనే అది ఆల్ టైమ్ హై, లైఫ్ టైమ్ హై, న్యూ హై. ఇప్పటి నుంచి $81.89 నుంచి పెరగడం మొదలు పెడితే, అంటే ఇవాళ 78.54 ఉంది. అంటే $81.89 నుంచి $78.54 ఇప్పుడు లైవ్ నడుస్తుంది. మనం ఇక అబ్జర్వ్ చేయాలి. అది కనుక ఇంకా పెరిగితే మాత్రం మన షేర్ మార్కెట్. కానీ వాల్యూ ఉన్న స్టాక్స్ బాగా చీప్ లో ఉంటాయి. ఎప్పుడైనా వాల్యూ ఉన్న స్టాక్స్ మార్కెట్ పెరిగినప్పుడు పెరుగుతాయి, తగ్గినప్పుడు అవి కూడా తగ్గుతాయి. కాకపోతే మనం గుర్తించి ఆ వాల్యూ ఉన్న స్టాక్స్ కనుక లాంగ్ టర్మ్ కే, ఇమీడియట్ గా షార్ట్ టర్మ్ కి అనేది మనం చూడకూడదు. లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటేనే షేర్ మార్కెట్ లో ఇప్పుడు కొనుక్కోవచ్చు. గోల్డ్ సిల్వర్ మాత్రం సిప్లు, ఎస్ఐపిలు కానీ. అయితే ఈ గోల్డ్ సిల్వర్ ఎందుకు పెరుగుతుంది, ఎందుకంటే తగ్గినా కానీ ఎందుకు పెరుగుతుంది అంటే, ఒకప్పుడు ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ ఉండేది, ఇప్పుడు ఎక్కువ ఆర్నమెంట్స్ లేదు. ఎంతసేపటికి బార్స్, కాయిన్స్ లోకి, డిజిటల్ లోకి మారడం తోటి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి అవేర్నెస్ పెరగటం, గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎక్కువ అవ్వటం. అంతకుముందు మాదిరి లేదు కాబట్టి గోల్డ్ సిల్వర్ తగ్గినప్పుడల్లా కొనుక్కోవచ్చు, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కింద కొనుక్కోవచ్చు, మామూలుగా కూడా ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవచ్చు. అదే మెయిన్ రీజన్. జరిగిందల్లా ఏంటిదంటే, ఈ గోల్డ్ సిల్వర్ ఏవైతే ఉన్నాయో ఆభరణాలు ఎక్కువ డిమాండ్ లేదు ఇప్పుడు. ఎంతసేపటికి బార్లు, కాయిన్స్, గోల్డ్ కానీ సిల్వర్ కానీ రాబోయే రోజుల్లో ఇంకా పెరిగే అవకాశాలే ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడో ఒక దగ్గర ఆగిపోతే తప్ప మనకు ఆగుతుంది అనేది కూడా డౌటే. ఎందుకంటే సుంకాలు, టారిఫ్లు ట్రంప్ కు వ్యతిరేకంగా రాగానే ఓకే ఇక మనమే మంచి రోజులని అనుకున్నాం. కానీ మళ్ళీ ఏమంటే ట్రంప్ ఏం చేసిండు, అసలు చట్టబద్ధంగానే నేను ఈ సుంకాలు, టారిఫ్లు చేస్తా,
అని చెప్పేసి అంటున్నా. అంటే ఈ ట్రంప్ చెప్పేది ఏమిటి అంటే, ట్రంప్ ప్రపంచ దేశాల నుంచి అంటే చైనా అనుకోండి, ఇండియా అనుకోండి, వేరే దేశాల నుంచి అమెరికాకి కనుక వస్తే అమెరికా జీరో సుంకంతో మీ అమ్ముకుంటుర్రు. అంటే మీరు లాభం తీసుకుంటుర్రు, మా దగ్గర సుంకాలు లేవు. అయితే మావి మాత్రం మీ దగ్గరికి అంటే అమెరికావి ఇండియాకి కానీ చైనాకి కానీ ఏదైనా పోతే ఎక్కువ సుంకాలు వేస్తారు మీరు. అంటే మా ప్రొడక్ట్స్ వచ్చేటప్పటికి మీరు ఎక్కువ సుంకాలు వేస్తారు, మీ ప్రొడక్ట్స్ వచ్చేటప్పటికి మేము జీరో సుంకాలతోటి మేము ఇక్కడ చేయాలా అనేది. అందుకని మాకు అది అట్లాంటిది లేదు, మా మీదే మీ సుంకాలు మా సుంకాలు అని చెప్పేసి ఇక్కడ వస్తుంది అనమాట. అంటే అమెరికా ఏం జరుగుతుంది, దిగుమతులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ట్రేడ్ డెఫిసిట్ ఎక్కువ ఉంటుంది. ట్రేడ్ డెఫిసిట్ అంటే సుంకాలు జీరోలు ఉంటాయి, అంటే మనం ఎగుమతి చేసుకోవటమే. అంటే అక్కడ దిగుమతి వాళ్ళు చేసుకుంటారు కానీ మనకేం పడవు కాబట్టి మన ఇండియా ఎకానమీ గ్రోత్ అవుతుంది అని వాళ్ళ వాదన. అంటే ఇండియానే కాదు, చైనా అనుకోండి, ప్రపంచ దేశాలు అన్ని కూడా అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసి వాళ్ళు డాలర్లు తీసుకొని వాళ్ళు డెవలప్ అవుతున్నారు, అమెరికా మాత్రం స్లో అయిపోతుంది అనేది ఆయన వాదన. ఇప్పుడు ఏంటిది, ఆ ట్రేడ్ డెఫిసిట్ తోటి ఇప్పుడు మేము కూడా ఉండాలి, అందుకే సుంకాలు టారిఫ్లు ఎక్కడైతే అడ్జస్ట్మెంట్ ఉందో అవసరమైతే జీవోలు మారుస్తాం, చట్టాలు మారుస్తాం, చట్టాల్లోనే మార్పులు చేస్తాం. కాబట్టి రాబోయే రోజుల్లో సుంకాల టారిఫ్లు ఉండాల్సిందే అని చెప్పేసి అతను వాదన, ఏది ట్రంప్ ఓకే. వాదన. కాబట్టి అండ్ మనం కూడా సార్, ఇంకా అండ్ ప్రెసెంట్ ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఏదైతే అది అయ్యింది మనం కొనేద్దాము, ఎందుకంటే మళ్ళీ ఇంకొక 2-3 రోజులు ఆగితే మళ్ళీ ఇది ఇంకా పెరిగిపోతుందేమో అని చెప్పి అప్పు చేసైనా ఇప్పుడు కొనేద్దాం అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు మధ్యతరగతి వాళ్ళు. ఇది ఓకే అంటారా మరి? తీసుకోవచ్చా మనం ఈ టైంలోని అంతంత డబ్బులు పెట్టి? తప్పదు అనుకుంటే కొనుక్కోవాలి, ఎందుకంటే పెళ్లి ఉంటది. ఇక రేట్ ఎక్కువ తక్కువలు కాదు, అవసరం అనేది ముఖ్యం. అందుకని ఆ పెళ్లిళ్ళ ఈవెంట్లు మాత్రం ఇక కొనుక్కోవాల్సిందే. అంతే తప్ప అప్పులు చేసో ఇన్వెస్ట్మెంట్ చేసో రేపు పెరుగుతుంది కదా అని మాత్రం అది చెయ్యొద్దు. ఇప్పుడు పెళ్లి అనే ఈవెంట్ ఉంటే ఇక తప్పదు కాబట్టి కొనుక్కోవటం. ఎక్కువ రేట్లు తక్కువ రేట్లు అనేది కాదు, ఓవరాల్గా ఎప్పటికైనా పెరిగేదే. గోల్డ్ విషయంలో ముచ్చటే లేదు, కాకపోతే స్లోగా పెరుగుతుందా ఎంత పెరుగుతుందా అనేది రాబోయే రోజుల్లో. కానీ ఓవరాల్గా అయితే పాజిటివ్ లోనే ఉంటుంది. అది ఒక ఇన్వెస్ట్మెంట్ కింద చూడాలి, ఏది గోల్డ్ అయితే. సిల్వర్ మాత్రం బిజినెస్ పర్పస్. సిల్వర్ విషయంలో ఏమైతుందంటే హెచ్చు తగ్గులు ఉంటాయి. సిల్వర్ ఎక్కువ ఇంట్లో వాడరు, ఎందుకంటే ఎవరో బాగా ఫైనాన్షియల్ సౌండ్ ఉన్న వాళ్ళు గ్లాసులు, చెంబులు, ప్లేట్లు, కంచాలు అవి వాడతారు, లేదు గుళ్ళల్లో దేవుడి విగ్రహాలకి వాటికి వాడతారు తప్ప. కాకపోతే ఇండస్ట్రీ వైజ్ నే సిల్వర్ ఎక్కువ యూజ్ చేయడం, ఎలక్ట్రిక్ వెహికల్స్ అని, లేకపోతే డిఫెన్స్ లో కానీ సోలార్ సెల్స్ లో కానీ వాటిల్లోనే ఎక్కువ వాడటం జరుగుతుంది. కాబట్టి సిల్వర్ అనేది బిజినెస్ పరంగానే చూసుకోవాలి. ఈ గోల్డ్ విషయంలో మామూలుగా ఆర్నమెంట్స్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు తగ్గిపోయారు, ఎందుకంటే ధరలు పెరిగేటప్పటికి. అయితే బేసిక్ ఏదైతే ఉందో అవి తప్పదు కాబట్టి ఇక రేటు హెచ్చుతగ్గులు చూడక్కర్లేదు, వాళ్ళు మాత్రం కొనుక్కోవాల్సిందే. ఇప్పుడు అందులో పెళ్లిళ్ళ సీజన్ వచ్చింది, వెయిట్ చేసి తర్వాత ఇస్తామంటే ఒప్పుకోరు అనమాట. అంటే పెళ్లి అయిపోయిన తర్వాత పెడతామంటే అవన్నీ అయ్యే కావాలి అని ముందే పెట్టాల్సిందే అంటారు. ఇక ఎంత ఎంత రేటు ఉన్నా అంత రేటుకి కొనాల్సిందే. అందుకని ఏం లేదు. కాకపోతే రాబోయే రోజుల్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు బార్లు, కాయిన్స్ కనుక 24 క్యారెట్స్ కాయిన్స్ సిల్వర్ లో 3 ఉంటాయి. 999 ప్యూరిటీ ఉంటుంది, 999 అంటే 999.9 ఉంటుంది ఒక ప్యూరిటీ, ఒకటి 999 ప్యూరిటీ ఉంటుంది, స్వస్తిక్ ఒకటి ఉంటుంది బ్రాండ్, ఇంకోటి రీసైకిల్ సిల్వర్ ఒకటి ఉంటుంది. అయితే రీసైకిల్ సిల్వర్ చాలా తక్కువ ఉంటుంది, అది కొనేటప్పుడు తక్కువనే ఉంటుంది, అమ్మేటప్పుడు కూడా మనకి తక్కువలోనే ఉంటుంది. కాబట్టి అదొకటి గమనించాలి వాళ్ళు. ఎవరైతే కొనుక్కుంటారో తక్కువ ధర అనేది చూడొద్దు, అమ్మేటప్పుడు కూడా తక్కువ ధర పోతుంది. అది ఇన్వెస్ట్మెంట్ కింద ఎవరైతే చేయదలుచుకుంటారో వాళ్ళు మాత్రం సిల్వర్ విషయంలో కానీ గోల్డ్ విషయంలో కానీ ఈ మధ్య కాలం చాలా వార్తలు మనం వింటున్నాం. అంటే ఫేక్ బార్లు, గోల్డ్ చూపించేది ఒకటి, చూపించినాక ఒకటి, తర్వాత డెలివరీ టైంలో వేరేది ఇవ్వటం, అది డూప్లికేట్ అనటం, కాపర్ కి పూత పూసి గోల్డ్ కవరింగ్ చేసి తీసుకునే రోజు చాలా చాలా మోసాలు వింటున్నాం. కాబట్టి ఎవరైతే నమ్మకం ఉన్న షాపులు కానీ అవసరం అనుకుంటే అక్కడ ప్యూరిటీ చెక్ చేసే మిషన్ ఉంటాయి బయట, మనం ఒక 100 రూపాయలు ఇచ్చేస్తే ఆ ప్యూరిటీ చెక్ చేసి మనకు సర్టిఫికేట్ ఇస్తారు. మనకేంటంటే డౌట్ ఉంది అనుకోండి, ఆ ప్యూరిటీ చెక్ చేయించుకున్నాం అనుకోండి బేఫికర్, అంటే రేపు ఎప్పుడైనా నమ్మినా కానీ ఆ ప్యూరిటీ చెకింగ్ మిషన్ అది ఉంటుంది, బిల్లు మాదిరి సర్టిఫికేట్ మాదిరి ఇస్తారు వాళ్ళు. దాన్ని బేస్ చేసుకొని దాన్ని చూపించేసి మనం మాట్లాడుకోవచ్చు. అయితే జనరల్ గా ఇప్పుడు జరుగుతున్నాయన్నీ మనం ఏదైతే అప్రమత్తంగా అయితే ఉండాలి. గోల్డ్ సిల్వర్ అయితే తగినప్పుడల్లా కొనుక్కోవచ్చు, పెరుగుతూనే ఉంటుంది. అది పెద్ద ఇంట్రాడే చేసే వాళ్ళకి ఇప్పుడు మంచి ఛాయిస్ అనమాట. అంటే ఏంటంటే రేపొద్దున ఏమవుతుందో తెలియదు, అందుకని ఈ రోజే కొనుక్కోవాలి, ఈ రోజే పెరగాలి. పెరిగితే పెరిగింది, తగ్గింది, సేమ్ డే రోజే క్లోజ్ చేసుకోవాలి. ఇవాళైతే గోల్డ్ పాజిటివ్, సిల్వర్ పాజిటివ్, క్రూడ్ ఆయిల్ అయితే ఇంకా పాజిటివ్ లో ఉంది. ఉదాహరణకి ఇప్పుడు 3.5%
అంటే 4% వరకు వచ్చింది. గోల్డ్ 4% ప్లస్లో ఉంది, సిల్వర్ 4% దగ్గరలో ఉంది, అది 8.5% ప్లస్లో ఉంది. ఇది క్రూడ్ ఆయిల్. క్రూడ్ ఆయిల్ అయితే ఇప్పుడు రైట్. బాగా పెరిగే అవకాశాలే కనపడుతున్నాయి. మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర ఈ హర్ముజ్ జల్సంద్ కానీ ఏదైనా జరిగినప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ క్రూడ్ ఆయిల్ పడే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ అయితే క్రూడ్ ఆయిల్ ఆల్ టైమ్ హైకి వెళ్ళటం జరిగింది. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. సో ఓకే, వింటున్నాం థ్యాంక్ యూ. కదా ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పటికీ ఫైనాన్స్ అడ్వైజర్స్ కావచ్చు, లేకపోతే బిజినెస్ అనలిస్టులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా చెప్తున్న మాట ఒకటే, మనం రేటు పెరుగుతుంది కదా అని చెప్పి ఇప్పుడే అప్పు లేదా ఇవన్నీ కూడా చేసి మనం కొనాల్సిన అవసరం లేదు. అండ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు. ఇటు సిల్వర్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సిల్వర్ మీద కూడా మీరు చేసుకోవచ్చు అని కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రెసెంట్ క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో ఎక్కువ శాతం బికాస్ ఆఫ్ దిస్ వార్ ఎక్కువ శాతం అది రేటు పెరిగే అవకాశం ఇప్పుడు మనకి కనిపిస్తుంది కాబట్టి కొంచెం ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందా లేకపోతే తగ్గే అవకాశాలు ఉన్నాయా అన్న దానిపైన కూడా ఇప్పటికీ మనం చూస్తూ ఉన్నాము. ఏదైనా వార్ అనేది ప్రెసెంట్ ఇప్పటికీ సర్దుమణిగినప్పటికీ మళ్ళీ రేపొద్దున్న నుంచి బంగారం అలాగే వెండి యొక్క ధరలు ఏమాత్రం పెరగొచ్చు లేకపోతే ఏమాత్రం తగ్గొచ్చు. ఇదే విధంగా కనుక కొనసాగితే సామాన్యుడి పరిస్థితి ఏంటి అని చెప్పి మధ్యతరగతి వాళ్ళు ఆందోళన పడుతున్న పరిస్థితులు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం.